వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోవు కార్మిక హక్కుల పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో కార్మిక హక్కుల పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి KCS ప్రసాద్ ఆధ్వర్యంలో జరగగా ముఖ్య అతిథులుగా విశ్వజన కళామండలి చైర్మన్ మాస్టర్జీ, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొత్త వెంకట మల్లయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మార్వాడి సుదర్శన్, సత్యనారాయణ, గంగరాజు, శ్రీనివాస్ వాసాల, బండ శ్రీనివాసులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గ్రామాలలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పేసి వస్తాయని చెప్పేసి ఆశించినటువంటి ప్రజానీకం యొక్క ఆశలు కళ్ళలైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు దాదాపు 12 సంవత్సరాల ఈ నూతన రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా దాదాపు 2 లక్షల పైన ఉద్యోగాలు ప్రభుత్వం ఇయ్యనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు నిరుద్యోగులు ఉపాధి కోసము ఉద్యోగాల కోసము ఎదురు చూస్తున్నటువంటి ఈ తెలంగాణలో ఈరోజు ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తాము కానీ మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఈరోజు 2 ప్రభుత్వాలు కూడా ఈరోజు రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు సంఘటిత కార్మికుడు ఈరోజు వలస కార్మికుడుగా అదేవిధంగా ఒక వెట్టి జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంఘటిత కార్మికుడి నుంచి ఈరోజు అసంఘటిత కార్మికుడిగా మారుతున్నటువంటి ఈ పరిపాలనలో ఈరోజు కార్మికులందరూ కూడా ఐక్యమై హక్కుల సాధన కోసము ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దాంట్లో భాగంగానే కార్మిక హక్కుల పోరాట సంఘం ఈరోజు ఒక గురుతరమైనటువంటి బాధ్యతతో ఈరోజు కార్మిక సంఘాలను కార్మికులందరినీ కూడా ఐక్య సంఘటన చేయడం కోసము ఈరోజు ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు కార్మికులు రాజ్యాంగం ద్వారా అదేవిధంగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వము వాటిని నిర్వీర్యం చేసి చట్టబద్ధత లేనటువంటి ఒక కార్మిక వ్యవస్థను కార్మిక సమాజ చట్టబద్ధత లేనటువంటి ఒక నిర్వీర్యమైనటువంటి హక్కులు లేనటువంటి కార్మిక సమాజాన్ని భారతదేశంలో అదేవిధంగా తెలంగాణలో నెలకొల్పాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాని స్థానంలో ఈరోజు ఒక హక్కులతో కూడినటువంటి కార్మిక సమాజాన్ని నిర్మించడం కోసము కార్మిక హక్కుల పోరాట సంఘము ముందుకు పోవడం కోసము కార్మికులందరినీ ఐక్యం చేయడం కోసము ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాల స్థానంలో ఈరోజు 10 గంటలు 12 గంటల ఒక ఈరోజు ప్రభుత్వాలు అమలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా అదేవిధంగా 20 మంది కార్మికులు పనిచేసేటువంటి చోట కార్మిక చట్టాలు అమలు చేసేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 300 కార్మికులు పనిచేస్తున్నటువంటి పరిశ్రమల్లో కూడా కార్మిక హక్కులను అమలు చేయించుకోవాలనేటువంటి పద్ధతుల్లో ఈరోజు కార్మిక చట్టాలను సరళీకృతం పేరు మీద నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా కార్మికులను ఉద్యమింపజేయడం కోసము ఐక్యం చేయడం కోసము కార్మిక హక్కుల పోరాట సంఘము ఈరోజు ప్రథమ మహాసభను హైదరాబాద్లో బాగ్లిగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో అక్టోబర్ 15న నిర్వహించబోతున్నాము. కాబట్టి కార్మిక లోకములు అందరూ కూడా దానికి హాజరై విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. నా పేరు కల్లెప్ చంద్రశేఖర్ ప్రసాద్, ఈ కార్మిక హక్కుల పోరాట సంఘం ప్రధాన కార్యదర్శి. ఎస్సీలకే బాగా అన్యాయం జరుగుతుంది. వాళ్ళ సఫాయి కార్మికులు ఉన్నారు, 10,000 12,000 ఇస్తున్నారు జీతం. పొద్దున్న లేస్తే భార్య పిల్లలు విడిచిపెట్టి మబ్బులో 4 గంటల కచ్చి ముడుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. సఫాయి కార్మికులు కానీ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళకు కానీ అందరికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ కరీంనగర్ నుంచే మొదలు పెడుతున్నాం. ఇప్పుడు సఫాయి కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వాలు వాళ్ళ గురించి ఒకసారి ఆలోచన రావాలంటే మనం చెప్తున్నాను. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇక్కడ కరీంనగర్ కానీ గ్రామ పంచాయతీ మొదలుకుంటే ఢిల్లీ వరకు కూడా ఎస్సీలే వాళ్ళ సఫాయి కార్మికులు పనిచేస్తున్నారు. మరి వాళ్ళ కష్టాన్ని అసలు గుర్తించేది లేదా ప్రభుత్వాలను నేను అడుగుతున్నాను. ఎంత అన్యాయం అండి. ఇవాళ వాళ్ళకి 10,000 12,000 జీతం. ఏ కులం వాళ్ళు చేస్తారు ఈ పని? మోలు తీస్తారా? ఒక ఎస్సీలు తప్ప
ఎస్సీలే కదా, వాళ్ళకి ₹1,00,000 ఇచ్చినా తక్కువనే. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు ఆలోచన చేయాలి. ఎవరైతే ఇప్పుడు టెంపరీ కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తున్నారో వాళ్ళ రెగ్యులరైజేషన్ చేయవలసిందిగా నేను మనం చేస్తున్నా. మిగతా కార్మికులకు ఎట్లయితే జీతాలు ఉన్నాయో ఈ సఫాయి కార్మికులకు కూడా ఆ రకంగా జీతాలు ఇవ్వవలసిందిగా మనం చెప్తున్నాం. ఇది ఒకటే కాదు, ప్రతిగా ఇవాళ ఇంట్లో ఉంటున్నాం, ఇల్లు కట్టింది వాళ్ళు ఎస్సీ బీసీలే తప్ప ఇంకెవరు కాదు. సుతార్ పని చేసేవాళ్ళు మనోళ్ళే, దాని ఇటుకలు మోసేటోళ్ళు మనోళ్ళే. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు కూడా అందరూ కూడా ప్రతి వీళ్ళు కూడా ప్రతి కార్మికుడు కూడా చేసేది ఎస్సీలు బీసీలే కాబట్టి న్యాయం చేయవలసిందిగా మనం చెప్తున్నాం. ప్రభుత్వాలు గిట్ట ఎన్కరేజ్ చేస్తే వాళ్ళందరినీ ఏకం చేస్తాం, ఈ పనులు చేయకుండా చేస్తామని మనం చెప్తున్నాం. 12 త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో కార్మికుల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న ప్రభుత్వాలు ఒక్కోరెనుక ఒక్కోరు రాజ్యమెత్తున్నారు. మరి 8 గంటల పని దినం కావచ్చు, లేకుంటే సమాన పనికి సమాన వేతనం కావచ్చు, అదే కాకుండా వారికి వచ్చే టీఏలు డిఏలు, మరి ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కాజేసుకుంటున్నారు. మరి అధికారులు ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణకు బలోపేతం చేస్తున్నట్టుగా కనబడుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతున్నాయి. మరి నిరుద్యోగులతో చాలామంది ఉన్నారు. మరి ఉన్న కార్మికుల హక్కులను ఇస్తున్నారంటే ఎక్కడ కూడా లేదు. తెలంగాణ రాకముందు ఆర్టీసీ కార్మికులు తెలంగాణ గురించి బస్ కా పయ్యా నెహి చలేగా, తెలంగాణ నెహి దేంగేతో అని వాళ్ళు పోరాటం చేస్తే ఇంతవరకు ప్రభుత్వంలో విలీనం చేయలేదు. మరి సంఘం పెట్టుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది, అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. కానీ ఆ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయనీయకపోవడం ఇది దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తుంది. మరి టికెట్ రేట్లు పెంచుతున్నారు కానీ కార్మికులకు జీతాలు పెంచలేరు. ఇలాంటి అన్నిటి మీద సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ, అందులో మేధావులుగా జీలకర్ర శ్రీనివాస్, మరి జస్టిస్ చంద్రకుమార్ గారు వస్తున్నారు. వారి ఎన్నో సమస్యల మీద పోరాడిన వారు జస్టిస్ చంద్రకుమార్. పాషం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్టు, తెలంగాణలో ఏ కోణంలో ఏం జరుగుతుందన్న దాని మీద కార్మికుల గురించి ఎన్నో ఆలోచనలు రూపకల్పనలు చేసిన వ్యక్తి. అదే కాకుండా జీలకర్ర శ్రీనివాస్ కేవీసీఎం దానికి అధ్యక్షులు మన తెలంగాణకు మరి మేధావిగా ఉన్నాడు, ప్రొఫెసర్గా ఉన్నాడు. మరి అదే మాదిరిగా చాలామంది వస్తున్నారు. మరి వారి అందరి యొక్క అమూల్యమైన సందేశాన్ని వినడానికి ప్రతి ఒక్కరూ రావాలని, మన హక్కులు సాధించడానికి పోరాటానికి అందరూ సంసిద్ధం కావాలని, వచ్చిన తెలంగాణ యువన జాగీర్ కాదు, కార్మిక రాజ్యం అన్నది రావాలని, దాని గురించే ఈ సభ కార్మిక హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. కనుక కార్మిక హక్కుల పోరాట సంఘాన్ని విజయవంతం బలోపేతం చేసి ఈ తెలంగాణ వ్యాప్తంగా దాని యొక్క నగారా మోగించి మన హక్కులను సాధించుకోవాలన్నదే ప్రధాన డిమాండ్. దానికి మేమందరం వస్తున్నాం, మీరందరూ రావాలని ప్రతి ఒక్కరి కార్మిక సంఘ నాయకులను కూడా పేరున కోరుకుంటున్నాం. కార్మికులను కూడా పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాం. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత విశ్లేషణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.